హాయ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి అని అంటే డ్రెస్ కోడ్ అండ్ అవర్ స్టైల్ ఆఫ్ బిహేవియర్ విత్ అదర్స్. అది చాలా హుందాతనం అంటారు. అంటే డ్రెస్ కోడ్ అంటే మీరు మంచిగా ప్యాంటు, ఒక వైట్ షర్టు, వైట్ ప్యాంటు, దాని తర్వాత బ్యాండ్. నేను చాలా మందిని చూశాను. బ్యాండ్స్ ఏంటంటే ఈవెన్ కొంతమంది సీనియర్స్ కూడా బ్యాండ్స్ ఎలా ఉంటున్నాయంటే నలిగిపోయి, మట్టి కొట్టుకుపోయి, దాని నిండా ఏదేదో రకరకాలుగా ఉన్నాయి. అటువంటి పనులు చేయకండి. మీ సీనియర్స్ని అడిగితే సీనియర్స్ విల్ గివ్ యూ మంచి బ్యాండ్స్ ఇస్తారు మీకు వేసుకోవడానికి. కోటు, గౌను ఇది ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. అది ఎప్పుడైతే మీరు వన్స్ యూ గివ్ ఎ రెస్పెక్ట్ టు బ్యాండ్, కోట్ అండ్ గౌన్, అది ఏమవుతుందంటే యు ఆర్ గివింగ్ ఎ రెస్పెక్ట్ టు యూ అండ్ కోట్. ఇది చాలా చాలా మందికి ఇది ల్యాకింగ్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిసారి తలదూకుండా, అది కాదు హుందాతనం అన్నది. డ్రెస్ కూడా హుందాతనమే. ఎప్పుడైతే మనం నీట్గా ఉండి ఒక మంచి షూ వేసుకొని కోర్టులో అటెండ్ అవుతామో, కోర్టులో కూడా మిమ్మల్ని చూడగానే ఒక రెస్పెక్ట్ కోర్టే ఇవ్వాలి మీకు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సీనియర్స్ కానీ కోర్టు కానీ నేను చూస్తే ఎస్ వాట్ ఈస్ ద పాయింట్ అని చెప్పి మిమ్మల్ని కూడా అడిగే సందర్భాలు వస్తాయి. ఆ అవకాశాన్ని మీరు తెచ్చుకోగలిగితే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక సీనియర్ దగ్గర మనం పనిచేస్తున్నామంటే ఓ జీతానికి ఒక్కటే కాదు, సీనియర్కి అసిస్టెంట్ చేయడము, వృత్తిలోని మెలకువలు అంటే చాలా టిప్స్ ఉంటాయి, చాలా టిప్స్ ఉంటాయి. అవి ఒక్క రోజుకి వచ్చేవి కావు. ఎందుకంటే ఒక రోజు ఒక అర్థం వస్తుంది, ఇంకో రోజు ఇంకోటి చెప్పచ్చు, ఇంకో పాయింట్ చెప్పచ్చు. ఈ పాయింట్స్ని మనం, ఈ మెలకువలను ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎప్పుడైతే వినయంగా ఉంటామో, అప్పుడైతే వీ లెర్న్ మోర్ అండ్ మోర్. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక కేసు ఆర్గ్యూ చేసినప్పుడు యూ టేక్ ఎ నోట్బుక్. మంచిగా మనం వైట్ పేపర్ నోట్బుక్స్ అవి తీసుకుంటాం కదా, తీసుకొని కేసుకు సంబంధించిన వ్యక్తి ఎవరు, ప్లెయింటిఫ్ ఆర్ పిటిషనర్, దెన్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని, తర్వాత కేసుకి సంబంధించిన పుట్టుపూర్వత్వాలు ఏంటి, ఈ ఫ్యాక్ట్స్ ఏంటి, ఈ విషయంలో ఏమున్నది అని తీసుకొని రిటర్న్ స్టేట్మెంట్లో మళ్ళీ రాసుకొని పాయింట్స్, మనకి పాయింట్స్ ఫేవర్గా ఉన్నాయి, మనకి ఎగ్నిస్ట్గా పాయింట్ ఉన్నాయి, రైట్ సైడ్ కాలంలో రాసుకొని ఈ పాయింట్స్కి ఎట్లా ఆన్సర్స్ చేసుకోవాలి. క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటే సివిల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్కి ఈ పాయింట్స్ ఎట్లా ఉపయోగపడతాయి, ఏ రకంగా మనం దాన్ని మనకి కన్వీనియంట్గా తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఆ పాయింట్స్ ఎట్లా తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ టిప్స్ ఎప్పుడైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని జడ్జిమెంట్స్, ఫ్యాక్ట్స్, రిలవెంట్స్, యాక్ట్ సంబంధించింది దానికి సంబంధించి పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఆల్ ది బెస్ట్.